బ్రేక్ఫాస్ట్ అయ్యాక హోటల్ ఎవరెస్ట్ వ్యూకి మనం స్టార్ట్ అయ్యాం. గోయింగ్ నౌ. Okay, right now we're in the Namche Bazaar. Yes, in so Nam- now start to hiking. Now is 9:30. A little bit late is okay, doesn't matter because we have to just acclimatize today. That's why we are going to today 3,880 meter. Which one is Everest View Hotel? Looks like amazing and then like excited views there, like panorama view. So we are continue now, huh? Yes, nice. We are going to this Everest View Hotel. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2004లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కింది. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెస్ట్ వ్యూ హోటల్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఎవరెస్ట్ కనిపిస్తుంది. ఇది హైడ్రేషన్ ప్యాక్. దాని నుంచి వచ్చిన ట్యూబ్ ఇలా పెట్టుకొని దీని నుంచి వాటర్ సిప్ చేస్తూ ఉంటాం మనం. జనరల్గా చాలామంది ట్రెక్కర్స్ ఈ హైడ్రేషన్ ప్యాక్స్ వాళ్ళ బ్యాగ్స్లో పెట్టుకొని అంటే బ్యాగ్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. బాటిల్స్ అది బ్యాగ్లో ఉన్న ప్యాక్ పెట్టుకున్న తర్వాత దాన్ని మనం సిప్ చేస్తూ ఉంటాం. దీన్ని క్లీనింగ్ అవి కొంచెం కష్టం అంటారు, బట్ స్టిల్ 10 days ట్రెక్కి మాత్రం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా ఎవరెస్ట్ వ్యూ హోటల్కి మనం ట్రెక్ స్టార్ట్ చేసాం. స్టార్టింగే స్టెప్స్ ఉన్నాయి, స్లోగానే వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది ఈరోజు మనం మళ్ళీ బ్యాక్కి నామ్చే వచ్చేస్తాం కాబట్టి. ఆ మెయిన్ ట్రెక్స్లో ఏంటంటే స్టెప్స్ ఎక్కడమే చాలా కష్టం. ఆ స్టెప్స్ ఎక్కడం కూడా ఒక చిన్న టెక్నిక్, అది ఫాలో అవుతూ వెళ్తే మనకు కొంచెం కంఫర్టబుల్గానే ఉంటాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుంది అన్నారు. చూమేకి అక్కడ దూరంగా అక్కడ మనకి చాపర్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ చాపర్ ల్యాండింగ్ ప్లేసెస్ ఉంటాయి. రెస్క్యూ టైంలో మూవ్ చేయడానికి కొంతమంది నామ్చే వరకు చాపర్లో వచ్చి అక్కడ నుంచి ట్రెక్ చేస్తారు. కొంతమంది రిటర్న్ వచ్చిన నామ్చే దగ్గర చాపర్లో వచ్చేసి అక్కడ షాపింగ్ చేసుకొని కింద ట్రెక్కింగ్కి వెళ్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆల్మోస్ట్ చాపర్ ఫెసిలిటీస్ అయితే కొంచెం కాస్ట్లీ కానీ బట్ ప్రతి ప్లేస్లోనే మనకి చాపర్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే హెల్త్ సడన్గా ఎఫెక్ట్ అయింది, కిందకి వెళ్ళిపోవాలి, సమ్ ఎమర్జెన్సీ జరిగిందంటే మాత్రం ఈజీగా మనం చాపర్లో కిందకి ఫ్లై అయిపోవచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఎవరెస్ట్ వ్యూ హోటల్కి వెళ్తున్నాం. ఇది ఆల్మోస్ట్ వికీపీడియా పక్క 1979లోనే ఉంది, కానీ 2004లో హైయెస్ట్ లొకేటెడ్ హోటల్ కింద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కింది. ఇక్కడ ప్రతి రూమ్లో నుంచి ఎవరెస్ట్ కనిపిస్తుందంట. మనం 8 to 11 మధ్యలో వెళ్తే మాత్రం క్లియర్ స్కేల్ ఎవరెస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుందండి. చూడొచ్చు, మన హోటల్ నుంచి ఇందాక చూసినప్పుడు ఆ పైన ఎక్కడో కనిపించింది. ఇప్పుడు అదంతా మబ్బులతో క్లోజ్ అయిపోయింది. లక్కీ అట్లీస్ట్ 5 o'clock మనం లేసి ఆ వ్యూని క్యాప్చర్ చేయగలిగాం. అండ్ ఓకే, ఫీల్ గుడ్ ఎవరెస్ట్ హోటల్. అంటే నన్ను బయట తీయకుండా ఆపట్లేదు. ఏ ప్లేస్లో ఆ ప్లేస్ వ్యూ సూపర్గా ఉంది. వెళ్తున్న కొద్దీ మీకు షాప్స్ చాలా ఉంటాయి, ఫుడ్ దొరుకుతుంది, వాటర్, డ్రింక్స్, ఎవ్రీథింగ్. వీళ్ళ నమ్మకం వీళ్ళకి ఇది దేవుడితో సమానం. దాన్ని కొండ మీద ఎక్కుతున్నప్పుడు దాన్ని దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు. దిస్ ఈజ్ ద వే టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్, సాగర్మాతా నేషనల్ పార్క్. ఇక్కడ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 33 kilometers. మనకి 5 to 6 days అవుతుంది. డిస్టెన్స్ ఓకే 27 kilometers, 18 hours వాక్ అంట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఆల్మోస్ట్ 23 hours వాక్. అండ్ దిస్ ఈస్ 3530 meters హై. అలాగే బుద్ధిస్ట్ మతంలో చాలామంది ఇలాంటి సర్కిల్గా ఉన్నాయి తిప్పుతుంటారు. ఎందుకంటే వాటి మీద కొన్ని బుద్ధిస్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయి, అవి మనం చదవలేం కాబట్టి దాన్ని తిప్పితే బుద్ధిస్ట్ స్క్రిప్ట్స్ విన్నారు కదా, ఉమ్మాయని బెత్మేహు అంటారంట. ఆ సర్కిల్ తిప్పుతూ దాని మీద ఉన్న స్క్రిప్ట్స్ ఏముంటాయి, అవి లైక్ చాంట్స్ ఫర్ ద గాడ్. సో దాన్ని తిప్పితే ఆ చాంట్స్. No. Lakpa, what is that? Okay. What is that? That one is just like a memorial, looks like a viewpoint, this one. Okay. And people make a stupa. Okay, stupa. Yeah. Actually many years before people lots of take picture of it there. Okay. But nowadays it's not allowed. It was closed. It's very dangerous to down. Oh, okay. That's why it's not allowed. What are these flags? This one is a pray for the Buddhism. Buddhism, okay. Pray flag, this one. Okay. For the good luck. Thank you.
ఇది స్తూప అంట. అక్కడ నుంచి ఒకప్పుడు చాలా ఫోటోస్ వ్యూ పాయింట్స్ ఉండేది, కానీ చాలా స్టీప్ అయి కొంతమంది పడిపోవడం వల్ల దీన్ని క్లోజ్ చేసేసారు. హియర్ యూ కెన్ ఈవెన్ సీ ద డస్ట్బిన్స్. రియల్లీ ఇక్కడెక్కడ చెత్తలేదు. అండ్ ఇది బుద్ధిజం ఫ్లాగ్స్ ప్రతి పాయింట్స్లోని, ప్రతి వ్యూ పాయింట్స్లోని ఉన్నాయి. మీకు ఆ పైన కనిపిస్తుంది అదే తామ్షేజూర్ మౌంటైన్. తామ్షేకు. తామ్షేకు నిన్న మన కింద స్టెప్స్ నుంచి వస్తున్నాడు ఒక మౌంటైన్ చూసాం, 6600 meters హై. తామ్షేకు. ఎస్, ఇక్కడంతా చాలా నీట్గా ప్రెమిసెస్ అని చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది దగ్గర అక్కడ హోటల్ ఉందంట. అండ్ మాకు రూమ్ నుంచి కనిపిస్తే మేము ఏదో దేవుడి స్తూపం అనుకున్నాం. ఇప్పుడు మా లక్వాన్ అడిగితే అది ఆ హోటల్. అక్కడికి జనరల్గా హెలికాప్టర్లో చాపర్లో అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో స్టే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారంట. సో జనరల్గా బాగా వెరీ రిచ్ పీపుల్ జనరల్గా అక్కడ స్టే చేస్తారు అన్నది లక్పా చెప్పడం. ఇక్కడ దారిలో వెళ్తున్న దగ్గర అక్కడిక్కడ కూడా మనకి ఈ ఐటమ్స్ అవి సేల్ అవి చేస్తూ ఉంటారు. జనరల్గా ఫారినర్స్ ఇక్కడ ట్రెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ దారిలో కొనుక్కుంటూ ఉంటారు. హోటల్తే మనం ఖౌంజాంగ్ వెళ్తాం, బట్ మనం మౌంటైన్ హోటల్కి వెళ్తాం కాబట్టి అవేజ్ దిస్. ఫైనల్గా మనం హాఫ్ డే వే వచ్చాం. ఇక్కడ సాగర్ మాత నెక్స్ట్ ప్లేస్ 3775 meters హై దగ్గర ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. Sagar Mata Next Nashi Dekh. You have come all this way. Congratulations. Welcome to Sagar Mata Next, to a center dedicated to resorting these caged mountains, promoting sustainable tourism and preserving its beauty for the future generations. At Sagar Mata Next, you will witness the journey of mountains waste from the trash to beautiful art and design products. Just like the prism transforms simply light into the burst of color, Sagar Mata Next will transform the waste into the art and create a wonderful race of hope for those who live under the gaze of the highest peaks on the earth. సాగర్ మాత నెక్స్ట్ లోపలికి వెళ్తే అక్కడ మ్యూజియం ఒకటి ఉంటుంది. అంటే వేస్ట్ టు క్రాఫ్ట్ చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళే కింద మనం చూసిన డస్ట్బిన్స్ అన్నీ సాగర్ మాత నెక్స్ట్ వాళ్ళు అరేంజ్ చేసినవే. ఇక్కడ పీపుల్ చాలా కైండ్గా ఉంటారు. అండ్ లోపలికి వెళ్ళి మనం చూస్తే ఎవరు వేస్ట్ నుంచి ఏం తయారు చేశారని మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది. అక్కడ కంప్లీట్గా స్క్రాప్ ఒక పడుకున్న మనిషిలా తయారు చేశారు. చూడగానే ఫస్ట్ మనిషి అనే అనుకున్నాం, బట్ రియల్లీ చాలా 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 ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆపోజిట్లో మీకు విఆర్ అండ్ వీల్ ప్రాజెక్ట్స్ అవి చూపిస్తారు. టైం ఉంటే ఇప్పుడు చూడండి, లేకపోతే రిటర్న్ దిగుతున్నప్పుడైనా చూస్తే చాలా మంచిది. సాగర్ మాత నెక్స్ట్లో ఆర్ట్ గ్యాలరీ చూసిన తర్వాత వాళ్ళొక వీడియో ప్లే చేస్తామన్నారు ప్రొజెక్టర్లో. సో అది చూద్దాం అని చెప్పి టీం అందరూ అక్కడ కూర్చున్నారు. అండ్ అది చూడడం చాలా వర్త్, బికాజ్ సాగర్ మాత నెక్స్ట్ అసలు మౌంటైన్ మెయింటెనెన్స్, మౌంటైన్ ఇంత క్లీన్గా ఉండడానికి వెనక వాళ్ళ బ్యాక్డ్రాప్లో ఎంత వర్క్ చేస్తున్నారు అన్నది కూడా చాలా డీటెయిల్డ్గా వీడియోస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ వర్చువల్ విఆర్లో మనకి మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్ ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. మోస్ట్ మౌంట్ ఎవరెస్ట్ చూస్తున్నట్టే ఉంది. Elevation is 3851 meters high. ఇప్పుడు 3851 meters హైలో ఉన్నామండి. That one is a Tangbuche. 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 Nice. Tangbuche. Tangbuche. ఎవరెస్ట్ వ్యూ హోటల్ పైకి వెళ్ళే కొద్దీ ఇలాగే సింగిల్గా చిన్నగానే రూట్ అంత ఉంటుంది. ఒకవైపు అంతా కంప్లీట్గా లోయ ఉంటుంది, ఒకవైపు అంతా కొండ ఉంటుంది మరి చూస్తున్నట్టు. సో ఆన్ ది వేలో అలా వెళ్తూ ఉంటుంటే మనం ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసాం ఎవరెస్ట్ హోటల్కి. ఒక 50 meters పైకి వెళ్తే అండ్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ ఉంది. అండ్ జనరల్గా ఏంటంటే ఎవరెస్ట్ హోటల్లో స్టే చేసే వాళ్ళు చాలామంది చాపర్లో ఎవరెస్ట్ హోటల్ దగ్గర వరకు చాపర్లో వచ్చి అక్కడ నుంచి కొంచెం నడిచి ఎవరెస్ట్ హోటల్లో స్టే చేస్తారు. ఈ హోటల్లో ఏంటంటే మార్నింగ్ 8 to 11 ఆ టైంలో ప్రతి రూమ్లో నుంచి ఎవరెస్ట్ వ్యూ కనిపిస్తుంది చాలా క్లియర్గా.
తర్వాత ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా మబ్బులు ఇవన్నీ ఉన్నాయి. మాకు ఈరోజు కనిపిస్తుందో లేదో ఇంకా తెలీదు. బట్ ఆ మబ్బులు అవి లేకపోతే మాత్రం ఎవరెస్ట్ అయితే మనకి ఎవరెస్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది ఆ హోటల్ నుంచి. ట్రెక్కర్స్ వెళ్తే ఆ ఎవరెస్ట్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ట్రెక్కర్స్ చూడొచ్చు అని చెప్పారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన టైం బాగుంటే మనకు తప్పకుండా ఎవరెస్ట్ కనిపిస్తుంది. టీం అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరెస్ట్ కనిపిస్తుంది అని చెప్పగానే చాలా ఫాస్ట్గానే నడడం స్టార్ట్ చేశారు. బికాస్ టైం కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ క్లైమేట్ మారిపోతుంది. సో మబ్బులో ఇన్ కేస్ ఒకవేళ కంప్లీట్గా వచ్చేస్తే మాత్రం ఎవరెస్ట్ మనకి కనిపించదు. బై ఎనీ ఛాన్స్ ఎవరెస్ట్ని చూడాలని కొంతమంది దే ఆర్ లిటరల్లీ రన్నింగ్ టు ద హోటల్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ½ an hour దూరం ఉంది. అండ్ ఇక్కడ వాక్ చేసినప్పుడు కూడా చాలా కాన్షియస్గానే ఉండాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఒక సైడ్ అంతా కంప్లీట్గా లోయ. సో చాలా కేర్ఫుల్గానే నడాలి. జనరల్గా ఏంటంటే నామ్చే వచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎవరెస్ట్ హోటల్, ఇక్కడ ఈ పైకి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి రావచ్చు. రెండోది ఏంటంటే కింద నుంచి ఒక మ్యూజియం ఉంటుంది. జస్ట్ 1 hour పైకి వెళ్ళడం, అక్కడ వ్యూ పాయింట్స్లో ఫొటోస్ దిగి కిందకు వచ్చేయడం. బట్ మా టీం అంతా మొత్తం ఏంటంటే వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న హోటల్ అనేసరికి 2-3 hours అయినా పర్లేదు ఎవరెస్ట్ హోటల్కే వెళ్దాం అన్నారు. సో మనం ఎవరెస్ట్ హోటల్కి వెళ్తున్నాం. ఫైనలీ మనం హోటల్ ఎవరెస్ట్ వ్యూకి రీచ్ అయ్యాం. 3880 meters high with all the team. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వ్యూ. ఈ హోటల్ 2004 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కింది. ఇక్కడ ఉన్న ప్రతి రూమ్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇన్ నేపాల్. కమ్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. హోటల్ ఎవరెస్ట్ వ్యూ రీచ్ అయ్యాక అందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఇది హైయెస్ట్ ప్లేస్డ్ హోటల్ ఇన్ ద వరల్డ్ అట్ 13,000 feet ఫ్రమ్ ద సీ లెవెల్. ఆ హైట్లోనే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్లేస్ హోటల్ రీచ్ అయ్యేసరికి చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇది ఫ్రంట్ రిసెప్షన్ హోటల్కి. హోటల్ ఇంకా హై-ఫై స్టాండర్డ్స్ ఎంత మెయింటైన్ చేయాలో అన్నీ మెయింటైన్ చేశారు హోటల్లో. అండ్ హోటల్లో మనం కావాలంటే కొనుక్కోవచ్చు కూడా టీషర్ట్స్ అవన్నీ. అండ్ ట్రెక్కర్స్ వచ్చిన వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఒక పాత్ ఉంది, ట్రెక్కర్స్ రూట్ అది. అంటే ట్రెక్కర్స్ వచ్చిన వాళ్ళందరూ హోటల్ కంప్లీట్గా యాక్సెస్ కాకుండా ట్రెక్కర్స్ వ్యూ పాయింట్కి మనం వెళ్ళొచ్చు. అక్కడ రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. కొంచెం ప్రెటీ కాస్ట్లీ, మరి టూ కాస్ట్లీ అని కాదు, బట్ కాస్ట్లీ దెన్ ద అదర్ హోటల్స్. మనం రెస్టారెంట్ త్రూ ట్రెక్కర్స్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇది నమూనా మోడల్ ఆఫ్ హిమాలయాస్. ఆల్మోస్ట్ అన్ని బిగ్ హోటల్స్లోని ఈ నమూనాస్ ఉంటాయి. జస్ట్ ఎడ్యుకేటర్స్ ఎన్ని పీక్స్ ఉన్నాయి, ఎన్ని సమిట్స్ చేయొచ్చు అన్న దీని మీద. అండ్ ఎలా మనం బయటికి వెళ్తుంటే ఇంకా చూడండి ఎంతమంది ట్రెక్కర్స్ ఉన్నారో అక్కడ అందరూ. అండ్ ఇదంతా మన టీం అందరూ వాక్ చేసుకొని ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వచ్చిన వాళ్ళే. అండ్ వీళ్ళు మాకు కన్నా ఒక 15-20 minutes బిఫోర్ వచ్చారు. అండ్ మేము యాక్చువల్గా కిందకి డ్యాన్స్ చేయడం వల్ల 15 minutes లేట్ అయిపోయాం. వీళ్ళందరికీ వచ్చినప్పటికే మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఇంకా ఎవరెస్ట్ పీక్ కనిపించలేదు. స్టిల్ మనం వెయిట్ చేసి చూద్దాం ఎవరెస్ట్ పీక్ కనిపిస్తుందో లేదో. మీన్వేల్ హోటల్ ఇంటీరియర్ ఎలా ఉంటుందని మిర్రర్లో నుంచి తొంగి చూస్తే మాకు ఇలా కనిపించింది. ఒక రాక్ అక్కడ ఉండి రాక్ అనుకుని హోటల్ ఎంత నీట్గా డిజైన్ చేశారో చూడండి. అండ్ రియల్లీ నేపాలీస్ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ పీపుల్ కానీ చాలా లవబుల్గా ఉంటారు. అండ్ మనం చూడొచ్చు ఇప్పుడు నా వెనకాల అంత చాలా దూరంలోనే మనకు అక్కడ ఎవరెస్ట్ ఉంటుంది. మంచు మొత్తం ముంచేసింది. సో ఇంకా మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ వరకు అయితే ఎవరెస్ట్ అయితే కనిపించదు. మీకు ఇందాక చూపించడం చిన్నగా కనిపించింది, అదే మౌంట్ ఎవరెస్ట్ పీక్. మేబీ ఈబీసీకి వెళ్ళిన తర్వాత అండ్ కాలాపత్తా దగ్గర నుంచి మళ్ళీ మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తుంది.
then we can see there. Bye-bye. You're 4 years old. Now I'm 6. 6. Okay. Which class are you studying? I'm now studying in 1. In one. That's so nice. She's very big. You're brave. Yeah, she's very Bye-bye. 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 I did time. big. Yeah, you pass the test. మనం కిందకి వెళ్తుంటే మంచి స్టార్ట్ అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కొంచెం ముందుకెళ్ళినా మాకు ఆ చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు. అందుకే ఎవరెస్ట్ మొత్తం మంచుతో కప్పిపడిపోయింది. ఫాగ్తో. కాలపత్ర వెళ్ళిన తర్వాత మనకు చాలా క్లియర్గా ఎవరెస్ట్ కనిపిస్తుంది. షూర్ మనం అక్కడ కూడా మళ్ళీ చూడవచ్చు. ఫైనల్గా చిన్నగా ఎవరెస్ట్ కనిపించినట్టుగా కనిపించి మంచుతో కవర్ అయిపోవడంతో మేము అందరూ రిటర్న్ బ్యాక్ అయిపోయాం. మీరు చూస్తున్నారు ఎంత మంచు ఉందంటే. అండ్ చాలామంది దిగిపోయారు. వీఆర్ ద లాస్ట్ వన్ మేము కిందకి దిగడానికి. అండ్ కిందకి వెళ్తున్నప్పుడు మళ్ళీ మీకు సాగరమాత నెక్స్ట్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా అప్పుడు వెళ్ళి ఆ వీఆర్ వీడియో చూడలేకపోతే రిటర్న్ వెళ్తున్నప్పుడు మనకు టైం ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళి ఆ వీఆర్ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. రిటర్న్ నాంచే రీచ్ అయ్యేసరికి అరౌండ్ 3:30 అయ్యింది. మనం రేపు తాంగ్బూచే వెళ్ళబోతున్నాం. ఆన్ ది వేలో మనకి మౌంట్ ఎవరెస్ట్ కూడా కనబడుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకొని, షేర్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.